హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంటర్ ఫలితాలు అయితే వచ్చేసాయి. మధ్యాహ్నం 12:30 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే రిజల్ట్స్ని విడుదల చేయనున్నారు. ఢిల్లీ పర్యటన ముగించుకొని ఆయన హైదరాబాదు బయలుదేరారు. ఇంటర్పై అధికారులతో ఇటీవల చూసుకున్నట్టయితే పై అధికారులతో ఆల్రెడీ కూడా మనకు ఇంటర్మీడియట్ బోర్డు కూడా కీలకమైన నిర్ణయాలు అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఇంటర్ బోర్డు అధికారులతో అయితే ఈ చర్చించి సాయంత్రం ఆ ఫలితాల విడుదల సమయాన్ని అయితే ఖరారు చేయనున్నట్లయితే తెలుస్తుంది. విద్యార్థులు తల్లిదండ్రులు ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న ఈ యొక్క ఫలితాలను రేపు ఒక్క క్లిక్తో మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, మీ రిజల్ట్స్ అనేవి అయితే ఇప్పుడు నేను మీకు వివరిస్తాను అన్నమాట. సో అలాగే ఇంటర్ ఫలితాలకు సంబంధించి అంతా సిద్ధమైందన్నమాట. సో ఇక్కడ మనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే రిజల్ట్స్ని విడుదల చేయనున్నారు. సో ఢిల్లీ పర్యటన ముగించుకొని ఆయన హైదరాబాద్ అయితే బయలుదేరారన్నమాట. సో ఇంటర్ బోర్డు అధికారులతో చర్చించి ఈరోజు సాయంత్రం చూసుకున్నట్లయితే మనకు సమయాన్ని అయితే ఇంకా అధికారంగా ప్రకటన అయితే చేయలేదన్నమాట. సో ఈరోజు సాయంత్రం అయితే మనకు అధికారంగా ప్రకటన అయితే చేయనున్నట్లయితే తెలుస్తుంది. చాలామంది స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారు ఇంటర్ ఫలితాలకు సంబంధించి, మరి మధ్యాహ్నం 12:30 అంటున్నారు కదా అంటే, లేదు మనకి ఇంకా అధికారంగా అయితే ప్రకటన చేయలేదన్నమాట. సో ఇంటర్ ఫలితాలకు సంబంధించి అయితే రేపు ఖచ్చితంగా ఫలితాలు అనేవి అయితే విడుదల కాబోతున్నాయి. సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ విన్నవారందరూ కూడా తోటి స్నేహితులందరూ కూడా షేర్ చేయగలరన్నమాట. సో ఇంటర్ ఫలితాలు వచ్చిన వెంటనే ఇక్కడ మనకు 10th రిజల్ట్స్కి సంబంధించి కానివ్వచ్చు, ఇంటర్ రిజల్ట్స్కి సంబంధించి కానివ్వచ్చు, మీరు ఒక్క క్లిక్తో డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ప్రతి ఒక్కరైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ విన్నవారందరూ కూడా షేర్ చేయగలరన్నమాట. సో ఇప్పుడు మీకు చూపిస్తాను మీ యొక్క రిజల్ట్స్కి సంబంధించి. ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ అయితే ఒకటేసారి అప్లికేషన్లకు సంబంధించి కానివ్వచ్చు, వెబ్సైట్స్ అయితే క్రాష్ అయితే కావడమే జరుగుతున్నాయి అన్నమాట. సో అందువలన మీకు అందరికీ కూడా ఒక సజెస్టెడ్ యాప్ అయితే నేను చేస్తానన్నమాట. సో పూర్తి వరకు అయితే చూడండి. ఇక్కడ మనకు ఈ యొక్క మీరు ఆ యాప్ అనేది అయితే మీకు ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుందన్నమాట. సో ఒకసారి అయితే అప్లికేషన్ వెళ్ళినట్లయితే మీ ఫోన్లో ప్లే స్టోర్ అయితే ఓపెన్ అయితే చేయండి. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ప్లే స్టోర్ ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ తెలంగాణ బోర్డ్ అనేది అయితే సెర్చ్ చేయగలరన్నమాట. తెలంగాణ బోర్డ్ అనేది సెర్చ్ చేసినట్లయితే మీకు ఈ రకంగా ఒక అప్లికేషన్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు అన్నమాట. సో ఈ అప్లికేషన్ వచ్చేసి కూడా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ అయితే చేసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఇంటర్ ఫలితాలకు సంబంధించి లైవ్ టు లైవ్ అప్డేట్స్ అయితే టైమింగ్స్ అనేవి అయితే మీకు చూపిస్తారన్నమాట. సో ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. సో ఈ విధంగా మీ ఫలితాలు అనేవి అందరికంటే ముందుగా మీరు చూసుకోవచ్చు అన్నమాట. సో అలాగే ఇక్కడ మనకు వేగవంతంగా వేటి న్యూస్ ఇక్కడ అప్లికేషన్లో కూడా చూసుకోవచ్చు. సో వేటి న్యూస్ అప్లికేషన్ కూడా క్రాష్ అయితే కావడమే జరుగుతుందన్నమాట. కొన్ని లక్షల మంది ఒకటేసారి అయితే ఇక్కడ మనకు అప్లికేషన్ అనేది యూజ్ చేయడం వల్ల అప్లికేషన్ అనేది కూడా క్రాష్ కావడమే జరుగుతుంది. సో కావున స్టూడెంట్స్ అందరూ కూడా ఈ యొక్క విషయాన్ని అయితే గమనించి తోటి స్నేహితులందరూ కూడా వెంటనే షేర్ చేయగలరన్నమాట. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.